In the previous class, we started the introduction about vectors. వెక్టార్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది కొంతవరకు. వెక్టార్స్ అనేటువంటి కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఆబ్జెక్ట్స్, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకోవడానికి వెక్టార్స్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం, దాని మీద ప్రాక్టీస్ చేసాం తప్ప ఆబ్జెక్ట్స్ గురించి ప్రాక్టీస్ మనం చేయలేదు, కేవలం స్ట్రింగ్స్ మినహాయించి. స్ట్రింగ్స్ కాకుండా మిగిలినటువంటి ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, లాంగ్ కానీ, డబుల్ కానీ, వాటి యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్కి కరస్పాండింగ్గా ఆబ్జెక్ట్స్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే వాటిలన్నింటినీ కూడా మనం వెక్టార్స్లో స్టోర్ చేసుకోవచ్చు. సో వెక్టార్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోగలిగితే, రెండోది సైజు వ్యారీ ఉంటుందన్నమాట. అంటే పర్టికులర్గా ఇదే ఫిక్స్డ్ సైజులో మనం డేటాను స్టోర్ చేయవలసిన నెసెసిటీ లేదు. ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఎనీ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. రెండోది, ఆ యొక్క సైజు, వెక్టార్ సైజ్ ఏదైతే ఉందో అది రిస్ట్రిక్టెడ్ కాదు, లిమిటెడ్ కాదు. మనం వెక్టార్ యొక్క సైజుని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎరే తీసుకుంటే కనుక ఎరే సైజ్ అనేటువంటిది లిమిటెడ్. సో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడం అంటే కుదరదు అనమాట, ఫిక్స్డ్ అనమాట. బట్ వెక్టార్స్లోకి వచ్చేసరికి ఏంటంటే అది ఫిక్స్డ్ లెంత్ కాదు, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉండే సమస్య ఏంటంటే, స్ట్రింగ్స్ మినహా మిగిలినటువంటి న్యూమరిక్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఎప్పటివరకు మనకి ఎటువంటి టెక్నిక్ నేర్చుకోలేదు. దానికోసం మనకు వచ్చేటువంటి టెక్నికే ర్యాపర్ క్లాసెస్. ప్రీవియస్ క్లాస్లో చివరిలో మనం ర్యాపర్ క్లాస్ మెథడ్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్కి కూడా కరస్పాండింగ్గా ర్యాపర్ క్లాస్ ఉంటుంది. ఆ ర్యాపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఉపయోగించి దాని ద్వారా మనం కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్లోకి మార్చుకోవచ్చు అని చెప్పాం. ఇంకా ర్యాపర్ క్లాస్లో మెథడ్స్ చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. అంటే కేవలం న్యూమరిక్ ఆబ్జెక్ట్స్ కింద మార్చుకోవడమే కాకుండా, న్యూమరిక్ ఆబ్జెక్ట్స్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కింద మార్చుకోవడానికి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ న్యూమరిక్ ఆబ్జెక్ట్స్ కింద మార్చుకోవడానికి, లేదా ప్రిమిటివ్ ఇంటీజర్స్ని స్ట్రింగ్స్ కింద మార్చుకోవడానికి, ఇలాగా మనం అటు ఇటు మార్చడానికి వీలుగా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాపర్ క్లాస్ మెథడ్స్ని మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఏ ర్యాపర్ క్లాస్ మెథడ్ ఏ పర్పస్ కోసం మనం ఉపయోగిస్తూ ఉంటుంది. మొట్టమొదటి ఈ గ్రూప్ తీసుకుంటే కనుక ఆబ్జెక్టివ్ నెంబర్స్ని ప్రిమిటివ్ నెంబర్స్ కింద మార్చవచ్చు. ప్రీవియస్ క్లాస్లో చివరిలో మనం ఏం చెప్పుకున్నాం, నీ దగ్గర ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ని ఎలాగ ఆబ్జెక్ట్లోకి మార్చుకోవాలంటే మనం చెప్పుకున్నాం. ఇంటీజర్ డాట్ ఇంట్ వాల్యూ ఆఫ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఉపయోగించినప్పుడు ఒక నార్మల్ ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ని ఆబ్జెక్ట్ కింద మార్చాం. ఇప్పుడు అలా మారినటువంటి ఇంటీజర్ ఆబ్జెక్ట్స్ని మళ్ళీ తిరిగి ప్రిమిటివ్ వేరియబుల్స్ కింద ఎలా మార్చాలి, ఇదిగో ఇలాగ. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఐ, ఎఫ్, ఎల్, డి ఈ 4 కూడా ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్. మనం చూడగానే అది వేరియబుల్లా లేకపోతే ఆబ్జెక్టా అని చూడడానికి మనకి ఆధారం ఏంటంటే, ఇంకో ఈ పక్కన ఇవన్నీ ఏంటంటే ఇవి వాట్ టైప్ ఆఫ్ దీస్ డేటా టైప్స్. ఎప్పుడూ కూడా మనం డేటా టైప్ రాసినప్పుడు డేటా టైప్ పక్కన రాసేది ఎప్పుడూ కూడా వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ డేటా టైప్ తీసుకుని పక్కన వేరియబుల్ రాస్తూ ఉంటే కనుక, ఒక ఐడెంటిఫైర్ రాస్తూ ఉంటే కనుక వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంట్ వాల్ డాట్ ఇంట్ వాల్యూ ఆఫ్ అన్నాం. సో ఇక్కడ ఇంట్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, లాంగ్ వాల్యూ, డబుల్ వాల్యూ ఇవి ఆబ్జెక్ట్స్. ఏంటండి ఇవి ఆబ్జెక్ట్స్, ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్. నిన్న క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేసాం, ఇంట్ వాల్ డాట్ ఇంట్ వాల్యూ ఆఫ్ అనగానే ఏం జరుగుతుందంటే, ఇంట్ వాల్యూలో ఉండేటువంటి ఆబ్జెక్ట్ వాల్యూ దేని కింద మారుతుంది, ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ కింద మారుతుంది. సో ఇంట్ వాల్యూ అనేటువంటి ఆబ్జెక్టు వేరియబుల్ కింద మారుతుంది. చూడండి, ఇది వేరియబుల్. సో ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వేరియబుల్స్ కింద మార్చడం కోసం మనం ఈ మెథడ్స్ ఉపయోగిస్తాం. సో ఇంట్ వాల్యూ అనేటువంటి ఆబ్జెక్టు ఐ అనేటువంటి ఒక ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ కింద మారుతుంది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ అనేటువంటి ఒక ఆబ్జెక్టు, ఫ్లోట్ వాల్యూ అనే మెథడ్ ఉపయోగించి, ఇది ఆబ్జెక్టు, ఇది మెథడ్, ఇది ఆబ్జెక్టు, ఇది మెథడ్. సో ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ మెథడ్ ఉపయోగించి ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూ దేని కింద మారుస్తుంది, ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూ కింద మారుస్తుంది. సో హియర్ లాంగ్ వాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, వేరేస్ ఎల్ ఈజ్ అన్ ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్. నిన్న మనం చెప్పుకున్నటువంటి మెథడ్స్లో ఒక మామూలు వేరియబుల్ని ఆబ్జెక్ట్ కింద మార్చాం. ఈ 4 మెథడ్స్ ఉపయోగించి ఇంట్ వాల్, ఫ్లోట్ వాల్, లాంగ్ వాల్ అండ్ డబుల్ వాల్ ఈ 4 ఆబ్జెక్ట్లని కూడా మనం ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ కింద మారుస్తాం. సో ఈ మెథడ్ ఉపయోగించి ఇంట్ వాల్ ఐ అనే ఒక ప్రిమిటివ్ వేరియబుల్ కింద, ఫ్లోట్ వాల్ ఎఫ్ అనేటువంటి ఒక ప్రిమిటివ్ వేరియబుల్ కింద, లాంగ్ వాల్ ఎల్ అనేటువంటి ప్రిమిటివ్ డేటా వేరియబుల్ కింద
డబుల్ వాల్యూ అనేటువంటిది డి అనే ఒక ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీస్ 4 types ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, కన్వర్టింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్ టు ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్. రెండే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి డేటా టైపు, రెండు ర్యాపర్ క్లాసు. డేటా టైపు క్లాసు, ఒక డేటా టైప్ వేరియబుల్ని క్లాస్ ఆబ్జెక్ట్ కింద మార్చడం ఎలాగా, లేదా ఒక క్లాస్ ఆబ్జెక్ట్ని డేటా టైప్ వేరియబుల్ కింద మార్చడం ఎలాగా, ఈ అటు ఇటు మనం చేయడం కోసమే ఈ మెథడ్స్ ఉపయోగిస్తాం. నిన్న మనం చివరిలో చెప్పుకున్న మెథడ్స్ ఏం చేస్తాయంటే డేటా టైప్ వేరియబుల్స్ని ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కింద మారుస్తాయి. ఇప్పుడు ఈ 4 మెథడ్స్ ఏం చేస్తాయంటే ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఎందులోకి మారుస్తాయి, డేటా టైప్ వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేస్తాయి అనమాట. ఇంక ఇప్పుడు ఇది చూద్దాం. క్రియేటింగ్ నెంబర్స్ టు స్ట్రింగ్స్ యూజింగ్ స్ట్రింగ్స్. నెంబర్లు ఏం చేస్తున్నాడు, స్ట్రింగుల కింద మారుస్తున్నాడు నెంబర్స్ని. ఇంటీజర్, ఫ్లోట్, ఇక్కడ చూడండి కన్వర్టింగ్ నెంబర్స్ ఐ, ఫ్లో, ఎఫ్, డి, ఎల్. ఇవేమవుతాయి, ఐ, ఎఫ్, డి, ఎల్. ఈ 3 కూడా ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్. మరి ఎస్టీఆర్ అనేది ఏంటి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్. అర్థమైందా, ఎస్టీఆర్ అనేది ఏంటండి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్. అంటే ఒక మామూలు ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ని దేంట్లోకి మారుస్తున్నాం, స్ట్రింగ్స్లోకి మారుస్తున్నాం. సో ఇంటీజర్ డాట్, ఇది ఇంటీజర్ అనేది ఏంటి, ర్యాపర్ క్లాస్. ఇది ర్యాపర్ క్లాస్ యొక్క మెథడ్. టు స్ట్రింగ్ ర్యాపర్ క్లాస్ మెథడ్ ఉపయోగించి అయ్యనే ఒక ప్రిమిటివ్ ఇంటీజర్ వాల్యూని స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కింద మారుస్తున్నాయి. ఇక్కడ కూడా చెప్పాడు, కన్వర్టింగ్ నెంబర్స్ టు స్ట్రింగ్స్ యూజింగ్ స్ట్రింగ్ మెథడ్. అర్థమైందా, ఇక్కడ మీరు కావాలంటే ప్రిమిటివ్ నెంబర్స్ అని రాసుకోండి, మళ్ళీ ఆబ్జెక్ట్స్ అని. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అని చెప్తుంది. ఆబ్జెక్ట్ అనే మాట వాడకపోతే అది వేరియబుల్ కింద లెక్క. ఓకే, సో ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంటీజర్ అనే ఒక ర్యాపర్ క్లాస్ ఏం చేస్తుందంటే ఐ అనే ఒక ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ని స్ట్రింగ్ కింద మారుస్తుంది. అదేవిధంగా ఫ్లోట్ డాట్ టు స్ట్రింగ్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుందంటే ఫ్లోట్ అనే ర్యాపర్ క్లాస్ టు స్ట్రింగ్ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఎఫ్ అనే ఒక ఫ్లోట్ వేరియబుల్ని స్ట్రింగ్ ఎస్టీఆర్ కింద మారుస్తుంది. డబుల్ అనేటువంటి ఒక ర్యాపర్ క్లాస్ టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉపయోగించి డి అనేటువంటి ఒక ప్రిమిటివ్ డబుల్ వేరియబుల్ని స్ట్రింగ్ కింద మారుస్తుంది. లాంగ్ అనే ఒక ర్యాపర్ క్లాసు టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉపయోగించి ఎల్ అనే ఒక ప్రిమిటివ్ లాంగ్ డేటా టైప్ వేరియబుల్ని స్ట్రింగ్ కింద మారుస్తుంది. ఇవి నవ్వు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కన్వర్టింగ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ టు న్యూమరిక్ ఆబ్జెక్ట్స్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ న్యూమరిక్ ఆబ్జెక్ట్స్ కింద మార్చడం ఎలాగా చూడండి. డబుల్ వాల్ ఇవన్నీ కూడా న్యూమరికల్ ఆబ్జెక్ట్స్. ఇవి న్యూమరికల్ ఆబ్జెక్ట్స్. ఎస్టీఆర్ అనేది ఏంటి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రింగ్ ఆబ్జెక్టు ఎందులోకి మారుతుంది, ఇంకా పైన దగ్గర రాశాడు. ఓకే, డబుల్, ఫ్లోట్, ఇంటీజర్, లాంగ్ అనే ర్యాపర్ క్లాసెస్. ఇవేంటండి, ఇవి ర్యాపర్ క్లాసెస్. ఓకే, సో డబుల్ అనే ఒక ర్యాపర్ క్లాస్ వాల్యూ ఆఫ్ అనేటువంటి ఒక మెథడ్ను ఉపయోగించి ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎందులోకి మారుస్తుంది, డబుల్ వాల్యూ అనే ఒక డబుల్ వాల్యూ ఆబ్జెక్ట్లోకి మారుస్తుంది, న్యూమరికల్ ఆబ్జెక్ట్లోకి మారుస్తుంది. ఇంటీజర్ ఫ్లోట్ అనేటువంటి ఒక ర్యాపర్ క్లాసు వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ఉపయోగించి ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఫ్లోట్ వాల్యూ అనేటువంటి న్యూమరికల్ ఆబ్జెక్ట్లోకి మారుస్తుంది. ఇంటీజర్ అనే ఒక ర్యాపర్ క్లాసు వాల్యూ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఎస్టీఆర్ అనేటువంటి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఇంట్ వాల్యూ అనేటువంటి ఇంటీజర్ ఆబ్జెక్ట్లోకి మారుస్తుంది. సో ఈ 4 మెథడ్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్లు మన దగ్గర ఉంటాయి, వీటిని న్యూమరిక్ ఆబ్జెక్ట్స్లోకి మార్చాలి. న్యూమరిక్ అంటే ఎప్పుడు కూడా 4 గుర్తుపెట్టుకోవాలి, ఇంటీజరు, ఫ్లోటు, లాంగ్, డబుల్. ఈ 4 కూడా న్యూమరిక్లోకి వస్తాయి. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఒకటే ఉంటుంది. అర్థమైందా. బులియన్ అనేది వాడం మనం, బులియన్ కన్వర్షన్ ఎక్కడ చెయ్యం మనం. ఎప్పుడు కూడా డేటా మనం బులియన్ అనేది కండిషన్లో ఉపయోగించేస్తాం కాబట్టి వేరియబుల్స్ కింద ఎక్కడ వాడు ఇఫ్ కండిషన్కో వైల్ కండిషన్కో వాడుతుంటాం. బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా, దాన్ని అసైన్మెంట్స్లో వాడాం. కాబట్టి అయితే స్ట్రింగు లేదా న్యూమరిక్. స్ట్రింగ్ అంటే ఒకటే ఉంటుంది, న్యూమరిక్ అంటే 4 వస్తాయి, ఇంటీజరు, ఫ్లోటు, లాంగ్, డబుల్. 4టికి 4 ర్యాపర్ క్లాసులు ఇచ్చాడు. ఇంటికి ఐ అంటే ఇంట్ డేటా టైప్ అయితే ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్ అవుతుంది. దానికి కూడా మీకు నేను ఇదివరకు టేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, అలా విధంగా లాంగ్ అనేటువంటి ర్యాపర్ క్లాస్ ఏం చేస్తుందంటే
ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని లాంగ్ వాల్యూగా మారుస్తుంది. సో ఈ 4 కూడా న్యూమరికల్ ఆబ్జెక్ట్స్. ఈ 4 ఏంటంటే ఇంకా ఫైనల్లీ కన్వర్టింగ్ న్యూమరిక్ స్ట్రింగ్స్ టు ప్రిమిటివ్ నెంబర్స్. న్యూమరిక్ ఫార్మేట్లో ఉండేటువంటి స్ట్రింగ్స్ని ఇవి తక్కువ వాడతాం, ఇవే మెయిన్ వాడేవి. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ అంటే ఎస్టీఆర్ స్ట్రింగ్లో ఆల్రెడీ న్యూమరిక్ వాల్యూ ఉంది, దీన్ని ఏం చేసాం ఒక ప్రిమిటివ్ నెంబర్ కింద మార్చాం. నెక్స్ట్ ఎస్టీఆర్ స్ట్రింగ్లో ఒక లాంగ్ వాల్యూ ఉంది, దీన్ని ఒక లాంగ్ ప్రిమిటివ్ వాల్యూ కింద మార్చాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ర్యాపర్ క్లాసెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెయిన్ ఏంటంటే ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ర్యాపర్ క్లాస్ అనేవి ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్, ర్యాపర్ క్లాస్ మెథడ్స్, న్యూమరిక్ ఆబ్జెక్ట్స్ ఈ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కింద మార్చాలన్నా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ కింద మార్చాలన్నా, ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ని న్యూమరిక్ ఆబ్జెక్ట్స్ కింద మార్చాలన్నా, న్యూమరికల్ ఆబ్జెక్ట్స్ని మళ్ళీ ప్రిమిటివ్ డేటా టైప్ కింద మార్చాలన్నా వేటికైనా సరే ఏం ఉపయోగిస్తాం అది. సో ఇన్ యువర్ వైవా వాయిస్ ప్రాక్టికల్స్ ఉంటుంటే వైవా ఉంటే కనుక అడుగుతారు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ర్యాపర్ క్లాసెస్, ఇన్ విచ్ సిచ్యువేషన్ యూ యూజ్ ర్యాపర్ క్లాసెస్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ వెక్టార్స్ ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ different types of mixed objects into vectors, we need wrapper class methods to convert the normal primitive data type variables into corresponding wrapper class objects, whether they may be string objects or numerical objects. సో ఎక్కువ వర్క్ ఎక్కడ మనం చేస్తాం అంటే న్యూమరికల్ ఆబ్జెక్ట్స్ కోసమే చేస్తాం మనం. బేసికల్గా స్ట్రింగ్ అనే క్లాస్ మనకు ప్రొవైడ్ అయింది కాబట్టి మిగిలిన న్యూమరికల్ క్లాస్ ఆబ్జెక్ట్స్కి ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి క్లాసెస్ ర్యాపర్ క్లాసెస్ ఇంటీజర్, ఫ్లోట్ ఎఫ్ క్యాపిటల్, next double D capital, long L capital. So this is the purpose which we use wrapper classes to communicate and to store the objects into vectors. సో వెక్టార్ని క్రియేట్ చేయాలంటే ఎలాగా సింటాక్స్ వెక్టార్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ వెక్టార్ ఆఫ్ సైజ్ స్పెసిఫై చేయొచ్చు చేయకపోవచ్చు, సైజ్ స్పెసిఫై చేయొచ్చు లేదా అవసరం లేదు. మీరు ఇనిషియల్గా 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం అన్నప్పుడు 3 ఇవ్వచ్చు, ఏం ఇవ్వకపోయినా కూడా తీసుకుంటుంది. ఓకే నౌ ఇప్పుడు వెక్టార్ మెథడ్స్లో మొట్టమొదటిది ఏంటంటే లిస్ట్ డాట్ యాడ్ ఎలిమెంట్ ఆఫ్ ఐటమ్. ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం ఎలాగా. ఎలిమెంట్ అంటే వెక్టార్స్లో ఆబ్జెక్ట్స్ అవుతాయి, ఏమవుతాయి వెక్టార్స్లో స్టోర్ చేసుకునేవి ఏంటి ఆబ్జెక్ట్స్. కాబట్టి వెక్టార్లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటాం ఆబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉండే పర్సన్స్ అందరూ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ అంటాం. థియేటర్లో స్టూడెంట్స్ అనం, థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏమంటాం ఆడియన్స్ అంటాం లేదా స్పెక్టాటర్స్ అంటాం. అర్థమైందా? సో ఫిలిగ్రిమ్స్ అంటాం. మనం ఉండేటువంటి ప్లేస్ని బట్టి ఇవే వ్యక్తుల్ని ఫిలిగ్రిమ్స్ అని, ఆడియన్స్ అని, ప్యాసింజర్స్ అని ఓకే ఇలా మారుతూ ఉంటుందన్నమాట. పేషెంట్స్ అంటాం హాస్పిటల్కి వెళ్తే. ఎరేలో ఉంటే వాటిని ఎలిమెంట్స్ని ఎరే ఎలిమెంట్స్ అంటాం. వెక్టార్లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటాం ఆబ్జెక్ట్స్ అంటాం. ఎందుకంటే వెక్టార్స్లో మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి వెక్టార్లో ఉండే కూడా ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతుంది. సో ఈ వెక్టార్లో యాడ్ ఎలిమెంట్ అనేటువంటి ఒక మెథడ్ ఉపయోగించి మనం ఒక ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే ఎలాగో చూద్దాం. స్ట్రింగ్ str ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ విజ్ఞానం. స్ట్రింగ్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ విజ్ఞానం. సో ఇప్పుడు strని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి అలాగా లిస్ట్ డాట్ యాడ్ ఎలిమెంట్ ఆఫ్ str.
సో వెక్టార్లో మొట్టమొదటి ఏం యాడ్ అవుతుంది? విజ్ఞాన్ యాడ్ అవుతుంది. ఏమవుతుందండి? ఫస్ట్ ఎలిమెంట్ విజ్ఞాన్ యాడ్ అవుతుంది దాంట్లో. నౌ 2 లిస్ట్ డాట్ ఎలిమెంట్ ఎట్ ఎన్. ఇప్పుడు వెక్టార్ లిస్ట్లో లిస్ట్ అనేటువంటి వెక్టార్లో నాకు విజ్ఞానం ఏదో 709163005 ఒక నెంబరు, 5000 F, ఓకే, 12050 D డబుల్, ఓకే. నౌ 111155 L. చూడండి, ఇవన్నీ ఆబ్జెక్ట్లే. ఇవన్నీ ఏంటండి? వెక్టార్లో ఉండే ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. ఎన్ని ఉన్నాయి? 0 1 2 3 4. ఇవి ఇండెక్స్ అనమాట. ఇవి ఇండెక్స్ అనుకుందాం. ఎందులోనూ? లిస్ట్ అనేటువంటి ఒక వెక్టార్లో. నౌ ఇప్పుడు చూడండి, లిస్ట్ డాట్ ఎలిమెంట్ ఎట్ ఎన్ అన్నాను నేను. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్, లిస్ట్ డాట్ ఎలిమెంట్ ఎట్ 2 అన్నాను నేను. లిస్ట్ డాట్ ఎలిమెంట్ ఎట్ 2 అంటే ఏ ఆబ్జెక్ట్ వస్తుంది? 5000.00 F ఇది వస్తుంది అనమాట. అర్థమైందా? అది. సో సెకండ్ ఇండెక్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ట్రావర్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు ఈ వెక్టార్లో ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయండి? అది వెక్టార్ యొక్క సైజ్ లేదా లెంత్ అవుతుంది. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రిప్రజెంట్ ద సైజ్ ఆఫ్ ది వెక్టార్. ఒక వెక్టార్లో ఒక క్లాస్ యొక్క సైజ్ ఎంత అంటే ఇది 10 అడుగులండి, ఇది 15 అడుగులండి అని చెప్పం. ద క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇండికేట్స్ ద టోటల్ కౌంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద క్లాస్. నార్మల్గా కెపాసిటీ అంటుంటాం. క్లాస్ యొక్క కెపాసిటీ ఎంత అండి? ఈ క్లాస్ యొక్క కెపాసిటీ ఒక 30 స్టూడెంట్స్ అనుకుందాం. బస్సు కెపాసిటీ ఎంత అంటే బస్సును బరువు వేసి తుయ్యమ్మ. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎ పర్టికులర్ బస్ రిప్రజెంట్స్ ద కెపాసిటీ ఆఫ్ బస్. ఒక బస్సులో కూర్చోగలిగేటువంటి, నుంచునే వాళ్ళు కాదు, కూర్చోగలిగేటువంటి బస్సు స్టూడెంట్స్ యొక్క కెపాసిటీ 36 సీటర్ 50 సీటర్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద కెపాసిటీ. ద కౌంట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ కెన్ బి టేకెన్ యాజ్ ద సైజ్ ఆఫ్ ది బస్ ఆర్ కెపాసిటీ ఆఫ్ ది బస్. ఓకే, నౌ ఇప్పుడు ఈ లిస్ట్ డాట్ సైజ్ ఏం చెప్తుంది? లిస్ట్ డాట్ సైజ్ అనగానే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. మీరు 0 నుంచి లెక్కెట్టకూడదు. ఇండెక్స్ 0 నుంచి ఉంటుంది కానీ కౌంట్ మాత్రం 1 నుంచే. అర్థమైందా? కౌంట్ ఎప్పుడు కూడా 1. ఇప్పుడు 15 మంది ఉంటే 0 నుంచి లెక్క 1 2 3 అని లెక్క పెట్టాలి. 0 ఉన్నారు అనుకోండి, 14 మంది వస్తారు. ఒకరు తగ్గుతుంటారు ఎప్పుడు, 15 మంది ఉన్నా సరే. ఇండెక్స్ 0 నుంచి వచ్చినా కౌంట్ మామూలుగా 1 నుంచే చెప్పుకుంటాం. సో 5 అవుతుంది. నెక్స్ట్, లిస్ట్ డాట్ రిమూవ్ ఎలిమెంట్ ఐటమ్. ఒక వెక్టార్లో ఎలిమెంట్ని 2 రకాలుగా రిమూవ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా ఆ ఎలిమెంట్ని స్పెసిఫై చేసి, లేదా దాని యొక్క ఇండెక్స్ని స్పెసిఫై చేసి. అర్థమైందా? సో లిస్ట్ డాట్ రిమూవ్ ఎలిమెంట్ విజ్ఞాన్ అన్నాను అనుకోండి, ఏం ఎలిమెంట్ ఆబ్జెక్ట్ పోతుంది? విజ్ఞాన్ అనే స్ట్రింగ్ ఏ ఆబ్జెక్ట్లో ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది. లేదా లిస్ట్ డాట్ రిమూవ్ ఎలిమెంట్ ఎట్ 3 అన్నాను, ఏం వెళ్ళిపోతుంది? ఇక్కడ డబుల్ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ప్రిమిటివ్ న్యూమరిక్ ఆబ్జెక్ట్ డబుల్ వాల్యూ ఉంది 1250D అని, అది డిలీట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ రెండింటికి తేడా అది. రిమూవ్ ఎలిమెంట్కి రిమూవ్ ఎలిమెంట్ ఎట్ ఎన్కి తేడా అది, తేడా అది. ఓకే, సో ఇక్కడ చూడండి, లిస్ట్ డాట్ రిమూవ్ ఎలిమెంట్ విజ్ఞానం. అప్పుడు విజ్ఞానం అనేటువంటి ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. విజ్ఞాన స్ట్రింగ్ ఉండేటువంటి ఆబ్జెక్ట్ డిలీట్ అవుతుంది. అలా కాకుండా లిస్ట్ డాట్ త్రీ అన్నాను, ఏం డిలీట్ అవుతుంది? థర్డ్ ఇండెక్స్లో ఏముంది? 1250D అంటే డబుల్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అది డిలీట్ అవుతుంది. ఇంకా రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అంటే ఒక వెక్టార్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని ఒకేసారి డిలీట్ చేయాలంటే కనుక మనం ఏం చేస్తాం? లిస్ట్ డాట్ రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా డిలీట్ అయిపోతాయి.
ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కూడా వెక్టార్లో ఉన్నవి డిలీట్ అవుతాయి. నెక్స్ట్, ఒక వెక్టార్ని ఎరేలోకి కాపీ చేయాలి అంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు కాపీ వెక్టార్ ఇంటూ అన్ ఎరేలోకి కాపీ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే వెక్టార్ ఆబ్జెక్టులు సేమ్ అయితే కుదురుతాయి. మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎరేలోకి కాపీ చేయడం కుదరదు. అర్థమైందండి అది. నెక్స్ట్, లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ ఐటమ్ కామా ఎన్. చూడండి ఒకసారి, ఇదే తీసుకున్నాను. లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ ఐటమ్ తీసుకుందాం, కాలేజ్ కామా 1 అనండి. అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఇన్సర్ట్ చేయాలి? కాలేజ్ అనేటువంటి ఒక స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. కాలేజ్ ఇన్సర్ట్. ఏ స్ట్రింగ్ని లేదా ఏ ఆబ్జెక్ట్ని ఎన్నో పొజిషన్లో, ఆబ్జెక్ట్ ఏంటి, ఎన్నో పొజిషన్, ఈ రెండు మనం చెప్తాం. అది ఆ పర్టికులర్ ప్లేస్లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద వెక్టార్ మెథడ్స్ విచ్ వీ కెన్ ఇన్సర్ట్ అండ్ డిలీట్ అండ్ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ టు గెట్ ది ఎలిమెంట్ బై యూజింగ్ ఇండెక్స్. ఈ మెయిన్ మెథడ్స్ ఉపయోగించి మనం ఫర్దర్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాం వెక్టర్స్ మీద. ఇది రికార్డ్ ప్రోగ్రాము. మీకు మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత సింటాక్స్లో ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా రాస్తే మార్క్స్ బాగా పడతాయి. వెక్టార్ మీద టు అండర్స్టాండ్ ది వెక్టార్స్ అని చెప్పేసి వెక్టార్ అన్ని మెథడ్స్ వచ్చేటట్టుగా ఆటోమేటిక్గా రేపర్ క్లాసెస్ కూడా కవర్ అయిపోతాయి దాంట్లో. ఇప్పుడు ఖచ్చితంగా ఇంటీజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే రేపర్ క్లాస్ రావాలి కదా. సో రేపర్ క్లాసెస్ ఉపయోగించి మనం క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట.